గారు ఇంకొక ప్రధానమైన విమర్శ ఏంటంటే మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి. అయితే అవి ఎందుకు పనికి రాకుండా పోయాయని కాళేశ్వరం బ్యారేజీలన్నింటినీ ఆపేయడంతో తెలంగాణలో దాదాపు 17 నుంచి 20 లక్షల ఎకరాలు ఎండిపోయాయని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇదంతా ఒట్టి మాట. దాని మూలంగా ఎండిపోయింది ఏం లేదు. బ్యారేజీలు ఆ విధంగా ఉంటే కొట్టుకపోయే ప్రమాదం ఉంటుంది. ఏదైనా ఊర్లు కూడా ఇంకా మునుముందు కొట్టుకపోతే అక్కడ జనానికి కూడా ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రాణహాని జరగకుండా మేము దానికి సంబంధించిన నివేదిక కూడా డ్యామ్ సేఫ్టీ అధికారుల నుంచి కోరుతున్నాం. అది రాగానే దానికి సంబంధించిన ఏ విధంగా మరమ్మతులు చేయాలా, ఏం చేయాలా, వాళ్ళు ఏం ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం తప్పకుండా చేస్తామని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రైట్ అండి. అయితే కేసీఆర్ నల్గొండ టూర్కు వెళ్లి ఎండిన పంట పొలాలను పరిశీలించారు. సరిగ్గా అదే రోజు సాయంత్రానికి ఇటు గాయత్రి అన్నపూర్ణ పంప్ హౌజుల నుంచి అటు సాగర్ ఎడమ కాలువల నుంచి నీళ్లు విడుదల చేశారు. ఒకవేళ అవి నీరు ముందే విడుదల చేస్తుంటే అంటే కేసీఆర్ పర్యటించాల్సిన అవసరం లేకుండా నీటిని ముందే విడుదల చేస్తుంటే పంటలు ఎండిపోయే దుస్థితి ఉండేది కాదు కదా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై వస్తున్న ప్రధాన విమర్శ. కేసీఆర్ యొక్క పర్యటనకు నీళ్లు వదలడానికి అసలు ఎలాంటి సంబంధం కూడా లేదు. వాళ్ళు ఊరికే అబద్ధపు ప్రచారాలు, వీళ్ళకి అది అలవాటు అనమాట. బట్టగాల్చి మీదేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అలవాటు. గతంలో కూడా నేను శాసనసభలో మొన్న లాస్ట్ డే ఆఫ్ సెషన్ హరీష్ రావు గారు ఏం చెప్పారంటే, ప్రాణహిత చెవెళ్ళ పనులు మా పరిగి నియోజకవర్గం పక్కనే చెవెళ్ళ దగ్గర చందీప దగ్గర జరిగినాయి, మీరు పనులన్నీ ఆపేసారంటే ఆయన ఏమన్నారంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొబిలైజేషన్ అడ్వాన్సులు ప్రాణహిత చెవెళ్ళ పేరు మీద తీసుకున్నారని ఊరికే అవాకులు జవాకులు పేలారు. నేను ఆర్టీఐ దగ్గర తీసుకున్న సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కాంట్రాక్టర్లు కాదు. ఆ కాంట్రాక్టర్లకు మీరే వేల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మీరు ఇది ప్రూవ్ చేయాలి. నేను ప్రూవ్ చేస్తా. నేను ప్రూవ్ చేయకుండా పరిగి నియోజకవర్గ శాసనసభ్యుడికి రాజీనామా చేస్తా అని హరీష్ రావు ఛాలెంజ్ చేస్తాను. హరీష్ రావు మాట్లాడలేదు. మీరు ఒకసారి రికార్డ్ చెక్ చేయండి. లాస్ట్ డే ఆఫ్ అసెంబ్లీ ఐ డిమాండెడ్, కానీ మాట్లాడలేదు. అంటే వీళ్ళకి అలవాటు ఏంటంటే గట్టిగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళని విమర్శ చేస్తే వాళ్ళు ఎదురుదాడి చేయలేని పరిస్థితి కల్పించి వీళ్ళే సబ్జెక్ట్ అంతా తెలుసు అన్నట్టుగా వేరే వాళ్ళ మీద అభియోగాలు వేయడం అనేది ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అలవాటు తప్ప అది వాస్తవం కాదు.